పేరు అలేఖ్య. మీరు చూస్తున్నది ఆర్బీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చిట్యాల కస్తూర్బా బాలికల పాఠశాలలో జరిగిన షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం. హాజరైన డీఎస్పీ కిరణ్ కుమార్. జయశంకర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన కృష్ణాష్టమి వేడుకలు. టేకుమట్లో జరిగిన భూ పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరైన జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణాష్టమి సందర్భంగా చిన్నపిల్లలు గోపిక శ్రీకృష్ణుడి వేషధారణలో సందడి చేశారు. చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులను గోపిక శ్రీకృష్ణుడి వేషధారణలో అలంకరించి కృష్ణాష్టమి వేడుకలకు ముస్తాబు చేశారు. భూపాలపల్లిలోని సింగరేణి పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉట్టి కొడుతూ విద్యార్థులు ఆనందంగా కృష్ణాష్టమిని జరుపుకున్నారు. రేగొండ మండలం కొడవటంచె గ్రామంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో కృష్ణాష్టమి సందర్భంగా ఉట్ల పండుగ నిర్వహించారు. పాఠశాల వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అనుకున్న లక్ష్యాలు చేరుకుంటారని భూపాలపల్లి డీఎస్పీ కిరణ్ కుమార్ అన్నారు. చిట్యాల మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో జరిగిన అవగాహన కార్యక్రమానికి డీఎస్పీ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థినులను మహిళలను వేధించే వారికి షీ టీమ్స్ సరైన సమాధానం చెప్తాయన్నారు డీఎస్పీ. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థినులకు దోమతెరలు పంపిణీ చేశారు. ఈరోజు చిట్యాలలోని కస్తూర్బా గాంధీ గర్ల్స్ హై స్కూల్లో మనము కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మనం షీ టీమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. చిట్యాల సిఐ ఎస్ఐ చిట్యాల వారి ఆధ్వర్యంలో మనం ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఈరోజు సమాజంలో చిన్నపిల్లల మీద, అలాగే మైనర్ గర్ల్స్ మీద, అలాగే విమెన్ మీద ఈ సెక్షువల్ అసాల్ట్స్ ఏవైతే ర్యాంపెంట్గా జరుగుతున్నాయో వీటి గురించి ఒక అవగాహన కలగజేయడము, అలాగే ఈ షీ టీమ్స్ అనేవి మనకు భూపాలపల్లి జిల్లాలో ఫామ్ అయిన సందర్భంగా అవి పనిచేసే తీరు, అలాగే సమస్యలో పిల్లలు కొంచెం సిగ్గుపడతారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడానికి షై ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళకు కొంచెం ఒక పరిపక్వత అలాగే ధైర్యాన్ని కలగజేయడానికి ఈ షీ టీమ్స్ భూపాలపల్లి జిల్లాలో మనం పెట్టడం జరిగిందని వాళ్ళకు తెలియజేయడం జరిగింది. అలాగే డైల్ 100 ఆవశ్యకత, అలాగే ప్రతి పోలీస్ స్టేషన్కి మనము ఒక విమెన్ కానిస్టేబుల్ని ప్లస్ సబ్ డివిజన్ పరిధిలో మనం ఒక ఎస్ఐని, ఒక టీమ్ని మనము షీ టీమ్స్కి ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది.
వినాయక చవితి పండుగకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విక్రయానికి గణనాథుల విగ్రహాలు కొలువుతీరుతున్నాయి. సెప్టెంబర్ 2న వినాయక చవితి నేపథ్యంలో ఇప్పటి నుండే వినాయక విగ్రహాలతో భూపాలపల్లి పట్టణంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. వ్యాపారస్తులు భారీ సంఖ్యలో గణనాథుని విగ్రహాలను తెప్పించి అమ్మటానికి సిద్ధంగా ఉంచారు. వివిధ ఆకారాల్లో భారీ సైజులో ఉన్న విగ్రహాలు ఈసారి సందడి చేస్తున్నాయి. ప్రజలు ఇప్పటి నుండే విగ్రహాలను సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన లంబోదరుడి విగ్రహం కోసం కొనుగోలుదారులు శ్రద్ధ కనబరుస్తున్నారు. దీనితో వ్యాపారస్తులు కూడా అన్ని సైజుల్లో వివిధ రకాలలో వినాయకుని విగ్రహాలను అమ్మడానికి మండలంలో శుక్రవారం భూ పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఎంఆర్ఓ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన భూ పరిష్కార వేదిక కార్యక్రమానికి జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతుల వద్దకే రెవెన్యూ సిబ్బంది అంటూ ప్రవేశపెట్టిన భూ పరిష్కార వేదిక కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని జెడ్పీటీసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. టేకుమట్ల మండల కేంద్రంలో భూ పరిష్కారం, భూ ప్రక్షాళన దాదాపుగా అంటే ఈ యొక్క 33 జిల్లాల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజల యొక్క, రైతుల యొక్క భూములు కాస్తల ఒక పేరు, పట్టాల ఒక పేరుండి అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డ క్రమంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడ తీసుకొని కేవలం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1 ఇయర్ నుంచి జరుగుతూ ఉన్నది. ఒక సంవత్సరం నుంచి జరిగిన ఇంకా ఒక 50-60% జరిగి ఇంకొక 40% రైతులు పట్టా పాస్బుక్లు పెండింగ్లో ఉండగా ఇక్కడ 33 జిల్లాల్లోనే ఏ జిల్లాలో తీసుకున్నటువంటి నిర్ణయం ఈ యొక్క భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఈ యొక్క మన యొక్క శాసనసభ్యులు గౌరవనీయులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ మొత్తం సిబ్బందిని ఆ యొక్క గ్రామాలకు పంపించి రైతుల దగ్గరికే ఎంఆర్ఓ ఆఫీసు ఆ గ్రామానికి పోయి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసి ఆ యొక్క రైతుల యొక్క ముఖంలో ఒక కళ కనిపించే విధంగా చేస్తున్నటువంటి ఎంఆర్ఓ గారికి, ఎంఆర్ఓ సిబ్బందికి కూడా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ యొక్క మండల రైతుల పక్షాన తెలియజేస్తూ ఉన్నాను. సంబంధించి మొత్తం ఖాతాలు 667, అందులో ఇప్పటి వరకు 576 ఖాతాలను డిజిటల్ సర్టిఫికేట్ తీసి పట్టాదారు పాస్బుక్స్ అందించడం జరిగింది. మిగతా అంటే దాదాపు 86.36% అంటే 87% కంప్లీట్ చేసుకుని ఇంకా మిగతా 14లో కూడా గవర్నమెంట్ ల్యాండ్, ప్యూరోటీ, శీతం, సాధారణ ఈ మధ్యన కొనుగోలు చేసుకునే పెండింగ్ ఉన్నాయి. అందులో 91 ఖాతాలు ఉన్నాయి. అందులో కూడా మేము నాన్ డిఎస్ పంపించి అవి కూడా ఎవరైతే కొన్నారో పట్టదారులు వాళ్ళకు పాని వచ్చేటట్టు అది ఇవాళ ఈవినింగ్ వరకు అయిపోతుంది. విద్యార్థుల చదువులతో పాటు ఆటలలో కూడా రాణించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు మండలంలోని జాకారంలో గల సాంఘిక సంక్షేమ బాలికల మినీ గురుకుల పాఠశాలలో జరిగిన ఎంటర్టైన్మెంట్ డేకు సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొద్దిసేపు పిల్లలతో సరదాగా ఆటలు ఆడారు. విద్యార్థులు పట్టుదలతో చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సీతక్క అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ ను కంట్రోల్ చేయడానికి స్పెషల్ టీమ్ తో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నామని భూపాలపల్లి డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ మధ్య కాలంలో పర్టికులర్గా నైట్ టైమ్స్ మనకు చాలా లాంగ్ హైవే అంటే భూపాలపల్లి పట్టణానికి దాదాపు 7.5 కిలోమీటర్స్ ఒకటే బటర్ఫ్లై లైటింగ్తో ఉన్నటువంటి ఒక డబుల్ రోడ్ ఉంది. ఆ రోడ్ ఏంటంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి యూత్ పర్టికులర్గా ట్రిపుల్ రైడింగ్ కానీ హై స్పీడ్లో పోవడం కానీ చేస్తున్నారు. అందులో రాత్రిపూట మనకు యూత్ తాగిన మైకంలో అత్యంత వేగంగా వెళ్ళడము, వీళ్ళు ప్రమాదంలోనవడమే కాకుండా వీళ్ళ వల్ల ఇతరుల ప్రాణాలు కూడా సంకట పరిస్థితుల్లో పడుతున్నాయి. కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మనం కంట్రోల్ చేయడానికి ఎవ్రీ నైట్ మనము ఒక టీమ్ విత్ సిఆర్పిఎఫ్ స్పెషల్ పోలీస్ని పెట్టుకొని మనము ఒక ఎస్ఐ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ ప్లస్ అలాగే ఆ
బ్రెత్ అనలైజర్స్తో మనము డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్లు చేయడం జరుగుతూ ఉంది. ఎవ్రీడే నైట్ చేస్తున్నాం మేము. 2 to 3 hours ఒక ఎస్ఐ ఆ కార్యక్రమంలో ఉంటాడు. అంటే ఈ విధంగా చేయడం వల్ల పబ్లిక్లో ఒక అవేర్నెస్ వచ్చి ముఖ్యంగా ఈ ఫైన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఫస్ట్ టైం కౌంట్ బిలో 100 కౌంట్ ఉంటే, బిలో 50 కానీ బిలో 100 ఉంటే ఓన్లీ ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ వేస్తారు. అది 100 దాటడం కానీ 150 దాటడం కానీ 200 దాటడం, దాంట్లో మళ్ళీ సెకండ్ టైం రిపిటిషన్ ఉంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు అతనికి 3 రోజుల నుంచి వారం రోజులు జైలు శిక్ష విధిస్తున్నారు ఇప్పుడు పరకాల్ కోర్టు మ్యాజిస్ట్రేట్ గారు. మనం చేసిన చిన్న తప్పిదానికి మనం వారం రోజులు జైలు శిక్ష మనకు అవసరమా? ఇది జైలు శిక్ష అనేది పక్కన పెడితే ఈ తాగిన మైకంలో మనం ఇతరుల ప్రాణాలకు మనం రెస్పాన్సిబుల్ అవుతున్నాం. మనం అజాగ్రత్తగా మద్యపానం సేవించి మనం వాహనం నడపడం వల్ల వేరే వాళ్ళ ప్రాణాలు ప్రాబ్లంలో పడుతున్నాయి. సో దీన్ని ప్రివెంట్ చేయడం కోసం మేము చాలా స్ట్రిక్ట్గా ఎవ్రీడే కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మెయిన్ హైవే మీద. సో కాబట్టి పౌరులందరికీ కూడా నా విజ్ఞప్తి, మద్యం సేవించి మీరు రోడ్ల మీదకి రావద్దండి, వెహికల్స్ నడపద్దండి, ట్రిపుల్ రైడింగ్ నడపద్దండి. ఇతరుల ప్రాణాలకు మనం థ్రెట్గా మారద్దు దయచేసి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం.